ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా స్విమ్స్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఉదయం 9:30 గంటకి క్యాన్సర్ అవేర్నెస్ కోసము ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాని తరువాత 10:30కి ఒక పోస్టర్ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ పోస్టర్ ఎగ్జిబిషన్లో మనకు కామన్గా వచ్చే 10 క్యాన్సర్స్, వాటి లక్షణాలు, వాటిని ఎలా గుర్తుపట్టాలి, ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అనే వాటి మీద పోస్టర్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంది. దాని తరువాత మధ్యాహ్నము స్విమ్స్లో క్యాన్సర్ చికిత్స పొంది క్యాన్సర్ పూర్తిగా నయమైనటువంటి పేషెంట్ల నుండి వారి యొక్క విజయ గాథలని మనం నేరుగా వినబోతూ ఉన్నాం. ఈ సందర్భంలో గత 20 ఏళ్లుగా స్విమ్స్ విశ్వవిద్యాలయంలో ఈ క్యాన్సర్ సేవలు అందించబడుతూ ఉన్నాయి. క్యాన్సర్ రాకముందు చేసే స్క్రీనింగ్ పింక్ బస్ అనే బస్ సహాయంతో గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ క్యాన్సర్ అవేర్నెస్ పెంపొందించడమే కాకుండా వాళ్ళకు అక్కడ టెస్టులు చేసి ఏమైనా అనుమానం ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి స్విమ్స్లో చికిత్స అందించడం జరుగుతుంది. స్విమ్స్లో ఈ క్యాన్సర్ని గుర్తుపట్టడానికి కావలసినటువంటి ఆధునిక యంత్రాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సిటీ స్కాన్ అయితేనేమి, ఎంఆర్ఐ స్కాన్ అయితేనేమి, పెట్ స్కాన్ అయితేనేమి, ఇవి మనకు ఇక్కడ తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ గుర్తించినట్లయితే దానికి బ్రాంకోస్కోపీ అని కానీ, సిస్టోస్కోపీ అని కానీ, లేదా బయాప్సీ టెస్టులు కానీ, ఇవన్నీ కూడా చేయడానికి ఇక్కడ మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ అని గుర్తుపట్టి అది ఏ స్టేజ్లో ఉన్నది అని గుర్తుపెడితే మనకు సర్జికల్ ఆంకాలజీ ద్వారా ఆపరేషన్లు అవసరమైన వాళ్లకు అన్ని రకాల ఆపరేషన్లు కూడా చేసుకునే వసతి ఇక్కడ ఉన్నది. కేవలం సర్జికల్ ఆంకాలజీయే కాకుండా బ్రెయిన్కి సంబంధించిన క్యాన్సర్ అయితే న్యూరో సర్జరీ, ఛాతీకి సంబంధించిన క్యాన్సర్ అయితే కార్డియోథొరాసిక్ సర్జరీ, తర్వాత పేగులకు సంబంధించినది అయితే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అలాగే మూత్రాశయాలు వాటికి సంబంధించినది అయితే యూరాలజీ. ఈ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కూడా అవసరమైన క్యాన్సర్ సేవలు అందించబడుతూ ఉన్నాయి. అలాగే రేడియోథెరపీలో మనం ఇప్పుడు ఉన్న వాటిలో అడ్వాన్స్డ్ లైనాక్ మెషిన్, బ్రాకీథెరపీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అవి కూడా చాలా అత్యుత్తమమైనటువంటి సేవలను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మెడికల్ ఆంకాలజీ అంటే ఈ 4వ దశ క్యాన్సర్ చెందినటువంటి పేషెంట్లకు కానీ, లేక ఈ బ్లడ్ క్యాన్సర్ మొదలైనటువంటి వాటిల్లో కానీ ఎక్కడైతే మందులతో ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో వాటికి మెడికల్ ఆంకాలజీలో అత్యద్భుతమైనటువంటి సౌకర్యాలతో చికిత్స అందించబడుతూ ఉంది. ఇంతేకాకుండా ఒక్కొక్కసారి క్యాన్సర్ బాగా అడ్వాన్స్ అవటం మూలాన ఇది క్యాన్సర్ నయమయ్యే పరిస్థితి దాటిపోయిన తర్వాత చివరి స్టేజెస్లో వాళ్లకు ఉన్నటువంటి ఆయుష్ తీరేదాకా వాళ్ళు కష్టపడకుండా వారికి సేవలు అందించడం కోసం పాలియేటివ్ కేర్ అనేటువంటి ఒక విశిష్ట విభాగం కూడా మనకు స్విమ్స్లో అందుబాటులో ఉంది. ఈ రకంగా స్విమ్స్లో క్యాన్సర్ రాకముందు చేసే స్క్రీనింగ్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ క్యాన్సర్లో పాలియేటివ్ కేర్ దాకా వివిధ సర్జరీ విభాగాలు, రేడియేషన్, మెడికల్ ఆంకాలజీ విభాగాలతో క్యాన్సర్కి సమగ్రమైనటువంటి చికిత్స అందించేటువంటి అవకాశం మనకి ఇక్కడ స్విమ్స్లో ఉంది. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఉచితంగా చేయడమే కాకుండా ఎక్కడైతే ఎన్టీఆర్ వైద్య సేవ దాటి ఖర్చు అవుతుందో వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం స్కీమ్లో కూడా ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం మనకి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉంది. ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా చక్కగా వాడుకొని క్యాన్సర్ అనే మహమ్మారి నుంచి బయటపడాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసో విజయతే. Good morning to all of you from SWIMS Hospital. On February 4th, 2026 is World Cancer Day. All the SWIMS departments dealing with oncology cases, cancer cases, are organizing an awareness program for both the public as well as the patients about cancer and the method of treatment and what we are doing in SWIMS Hospital for cancer patients. I am Dr. B.V. Subramanian, Head of Department Radiation Oncology, who is now going to give you a short address regarding Radiation Oncology Department.
The Department of Radiation Oncology started in the year November 2008. Initially, there was one linear accelerator, the Electra Precise Linear Accelerator, which was capable of 3D conformal radiotherapy. In the year 2014, the Electra Synergy Linear Accelerator was added to the department along with a CT simulator for doing CT scans for planning of cases. The Electra Synergy Linear Accelerator is capable of intensity modulated radiotherapy and image guided radiotherapy, which are higher techniques in radiotherapy management of cancer patients. As the Electra Precise Linear Accelerator has reached the end of life, for which a replacement, the Electra Versa HD, has been installed in the new oncology block. This machine is capable of high definition stereotatic radiotherapy, stereotatic radiosurgery, and stereotatic body radiotherapy. There is also a 4D CT simulator Siemens company installed in the new oncology block capable of motion management techniques. The department also runs an MD radiotherapy course with an intake of 7 students per year and a BSc radiotherapy technology course with an intake of 4 students per year. In the year 2025, we had treated nearly 1,000 cases of malignancies in the department and 600 cases of cervix cases by brachytherapy. We offer both interstitial brachytherapy and intracavitary brachytherapy for cancer of the cervix patients. The commonest malignancies treated by us in the department include, since the inception of the department, 6,000 cases of head and neck, 5,000 cases of cervix, 4,000 cases of breast, 1,000 cases of brain tumors, and 800 cases of lung tumors. The other malignancies treated total about 2,000. These include rectum, anal canal, esophagus, stomach, bladder, lymphomas, and leukemias. Thank you. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచం క్యాన్సర్ దినోత్సవ అవగాహన కార్యక్రమంకి అందరికీ నమస్కారం. నేను ప్రొఫెసర్ డాక్టర్ ప్రాణబంధు దాస్, ఇన్ఛార్జ్ పెయిన్ పాలియేటివ్ కేర్ వింగ్, స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్, తిరుపతి. పెయిన్ పాలియేటివ్ కేర్ అంటే నొప్పి మరియు ఉపశమన సంరక్షణం విభాగం. మన నొప్పి మరియు ఉపశమన చికిత్స వ్యవస్థ అంతే 2008 నుండి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అప్పటి నుండి మోర్ దాన్ 2000 పేషెంట్స్ ఇది మన ట్రీట్మెంట్ చేస్తున్నాను. ముఖ్యమైన విషయం అప్పుడు రేడియేషన్ థెరపీ ద్వారా అండ్ పెయిన్ మెడిసిన్ అంటే ఓపైడ్ మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. బట్ ఇది 2023 నుంచి ఇది 4th ఫిబ్రవరి ఈ రోజులు వరల్డ్ క్యాన్సర్ డే, ఈ రోజులు అది స్టార్ట్ అయింది సర్వీసెస్ అంతే ఫార్మల్లీ. మన సర్వీసెస్ ఇన్ పెయిన్ పాలియేటివ్ కేర్ వింగ్లో 3 ఫార్మాట్లో ఆఫర్ చేస్తున్నాను. ఓపీడీ, ఐపీడీ, డే కేర్ సర్వీసెస్. ఓపీడీ అంటే మన ఓపీడీ 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతూ ఉంది. అండ్ అంతే ఐపీ పేషెంట్స్ వాళ్ళకి 30 బెడ్స్ మన స్పెషల్గా ఐపీ గురించి శాంక్షన్ అయింది. ఇంకా ద డే కేర్ పేషెంట్ అంటే ఏ పేషెంట్ కానీ షార్ట్ టర్మ్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అది పేషెంట్స్కి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అబ్జర్వేషన్ కింద పెట్టి అది డే కేర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. రీసెంట్గా ఇంకా 1 more సర్వీసెస్ కొంచెం యాడ్ చేస్తూ ఉంటాం. అది ట్రీట్మెంట్ అంటే టెలికన్సల్టేషన్ సర్వీసెస్. టెలికన్సల్టేషన్ సర్వీసెస్ అంటే చాలా దూరం నుంచి ఏ పేషెంట్స్ వాళ్ళు చాలా నొప్పి ఉండేవాళ్ళు, ఆయుష్మా ఉండేవాళ్ళు, సో డెలిరియం పేషెంట్స్ వాళ్ళు మెడిసిన్ గురించి రాకుండా ఉంటుంది, అది కష్టపడి అది పేషెంట్స్ వాళ్ళకి ఫోన్ ద్వారా వీడియోగ్రఫీ ద్వారా అది వాళ్ళు పేషెంట్కి చూసి వాళ్ళ సమస్య తెలిసి వాళ్ళు పక్కలో పిఎస్సి సిఎస్సి డాక్టర్ కానీ ఏఎన్ఎం కానీ ఎంఎల్హెచ్పి కానీ అంగన్వాడీ వర్కర్ కానీ అది ద్వారా ఒక కనెక్షన్ పెడుతూ వాళ్ళు దుఃఖం దూరం చేయడానికి ఒక ప్రయత్నం చేసుకోవడానికి ఒక వ్యవస్థ స్టార్టింగ్ చేసుకోవడానికి ఒక ప్లానింగ్ చేస్తున్నాను. సో క్యాన్సర్ మరియు నాన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ప్లస్ ఇది చివరి దశలు రావడం పేషెంట్స్ వాళ్ళకి మేబీ ప్రాబ్లం నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ అది పేషెంట్స్ కూడా అది నొప్పి ఉండేవాళ్ళు పేషెంట్స్ కానీ, డెలిరియం పేషెంట్స్ కానీ, ప్లస్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ పేషెంట్స్ కానీ అందరికీ కూడా మన నొప్పి అండ్ ద ఉపశమన సంరక్షణ విభాగ తరఫున అదే చికిత్స ఆఫర్ చేస్తున్నాను. సో అందరికీ ధన్యవాదాలు.
ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భార్గవి, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ. మన స్విమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగంలో గత 25 సంవత్సరాలుగా క్యాన్సర్కు చికిత్సను అందిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం దాదాపు కొన్ని వేల మంది క్యాన్సర్ రోగులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గత సంవత్సరం దాదాపు 25,000 మందికి పైగా క్యాన్సర్ రోగులు మెడికల్ ఆంకాలజీ ఓపీడీ ద్వారా, 7,000 మందికి పైగా ఇన్పేషెంట్ ద్వారా క్యాన్సర్కు చికిత్స ఇవ్వడం జరిగింది. ఈ మెడికల్ ఆంకాలజీ విభాగంలో మనకి జనరల్ వార్డ్స్, స్పెషల్ రూమ్స్, ఐసీయూ వార్డ్తో పాటు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కు ప్రత్యేకంగా లుకేమియా వార్డ్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ మనము బ్రెస్ట్ క్యాన్సర్కు, లంగ్ క్యాన్సర్కు, గర్భాశయ క్యాన్సర్కు, జీర్ణకోశ క్యాన్సరు, పెద్దపేగు క్యాన్సరు, అండాశయ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్స్, మైలోమా క్యాన్సర్లు, స్కిన్ క్యాన్సర్లు, అంటే శరీరంలో వచ్చే ప్రతి క్యాన్సర్కు మన మెడికల్ ఆంకాలజీ విభాగంలో అత్యాధునిక పద్ధతిలో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి చికిత్సా విధానాలు ఇస్తున్నాము. పెద్దవారిలోనే కాకుండా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్లు, లింఫోమాస్, బోన్ క్యాన్సర్లు, బ్రెయిన్ క్యాన్సర్లకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పద్ధతిలో చికిత్సను ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ కీమోథెరపీని అత్యాధునిక సదుపాయాలతో పాటుగా అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు మరియు క్లినికల్ ఫార్మసిస్ట్ యొక్క పర్యవేక్షణలో ఈ కీమోథెరపీని ఇవ్వడం జరుగుతుంది. సమీప భవిష్యత్తులో లుకేమియా పేషెంట్స్కు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ను కూడా ప్రారంభించబోతున్నాం. ఓన్లీ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి కాకుండా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతులు కూడా మన స్విమ్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్కు 3D మ్యామోగ్రఫీ స్క్రీనింగ్, కొన్ని రకాల వాళ్ళకి ఎంఆర్ఐ స్క్రీనింగ్, ప్యాప్స్మియర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు హెచ్పివి DNA టెస్టింగ్ అండ్ ఊపిరితిత్తుల క్యాన్సర్కు లోడోస్ సిటీ వంటి సదుపాయాలు మనకి స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నాయి. ఈ సందర్భంగా క్యాన్సర్ రోగులకు ప్రత్యేకమైన మనవి ఏమిటంటే, మన స్విమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగంలో అన్ని రకాల అత్యాధునిక పద్ధతులతో కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మరియు స్క్రీనింగ్ మోడాలిటీస్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈ మెడికల్ ఆంకాలజీ మరియు ఈ సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మా డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ గారికి ఈ ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే. స్విమ్స్ సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ మన రాష్ట్రంలోనే మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ సర్జరీలు, గామా ప్రోబ్, హైపెక్ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, వీడియో లెరింగోస్కోపీ, ఇతరత్రా వంటి అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్లు చేయబడును. స్విమ్స్ హాస్పిటల్ నందు అన్ని వసతులు కలిగిన పోస్ట్ ఆపరేటివ్ రికవరీ రూమ్ సదుపాయము, స్టెప్ డౌన్ ఐసీయూ, ప్రత్యేక రూమ్ సదుపాయము, జనరల్ వార్డ్స్ కలవు. ఇక్కడ రొమ్ము, థైరాయిడ్ సంబంధిత, గర్భాశయ మరియు అండాశయ సంబంధిత క్యాన్సర్లకును, కిడ్నీ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు, నోటి మరియు గొంతు క్యాన్సర్, చర్మ మరియు ఎముకల క్యాన్సర్లకు ఆపరేషన్లు చేయబడును. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలు క్యాన్సర్ శస్త్రచికిత్సా విభాగం 2007లో మొదలు పెట్టాము. ఇక్కడ సంవత్సరానికి దాదాపు 1000 పైన మేజర్ క్యాన్సర్ శస్త్రచికిత్స జరుగుతున్నాయి. దాంట్లో రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణకోశ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్కి శస్త్రచికిత్స చేస్తున్నాము. సంవత్సరానికి 2 క్యాన్సర్ శస్త్రచికిత్సలో MCA ట్రైనింగ్ తీసుకొని బయట వెళ్ళి సర్వీస్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో మనము ఫస్ట్ టైం ఈ కోర్స్ స్టార్ట్ చేశాము. ఈ బెనిఫిట్ సొసైటీకి చాలా ఇస్తున్నాము. ఇక్కడ మనము ఎన్టీఆర్ వైద్య సేవ, ప్రాణదానం, మళ్ళీ రకరకాల స్కీమ్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఈఎస్ఐ, మళ్ళీ ఈహెచ్ఎస్, మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. ప్రతి సంవత్సరం February 4 మనము ప్రపంచ క్యాన్సర్ రోజు అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ February 4 కూడా మనం ఈ ప్రోగ్రామ్ స్విమ్స్లో పెట్టుకున్నాము. దీని ప్రముఖ ఉద్దేశం ఏమంటే ప్రజలందరికీ క్యాన్సర్ గురించి అవగాహన ఇవ్వదాన ఉద్దేశం నుంచి
ఈ ఫిబ్రవరి 4th కూడా మనము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందరూ స్విమ్స్ క్యాన్సర్ బ్లాక్ దగ్గర వచ్చేసి పార్టిసిపేట్ చేయండి కోరుకుంటున్నాను. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టి ప్రతిభా స్రవంతి. నేను అసోసియేట్ ప్రొఫెసర్, ఇన్ఛార్జ్ హెచ్ఓడి, గైనకాలజీ విభాగం, స్విమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4 సందర్భంగా జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమంలో నేను మీకు స్త్రీలకి సంబంధించిన జననేంద్రియ క్యాన్సర్ల గురించి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. దానిలో ఎక్కువ శాతం మంది స్త్రీలలో వాళ్ళల్లో వస్తున్న క్యాన్సర్లలో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిది తొలి స్థానాన్ని ఆకుపై చేసింది బ్రెస్ట్ క్యాన్సర్. తర్వాత 4వ స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంటుంది. తర్వాత 6వ స్థానంలో ఎండోమెట్రియల్ క్యాన్సర్, తర్వాతి స్థానంలో ఒవేరియన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని మనము తొలి దశలోనే, అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే మనము దాన్ని డిటెక్ట్ చేయడానికి, కనుక్కోవడానికి స్క్రీనింగ్ టెస్ట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్యాప్స్మియర్ కానీ, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అండ్ దాని తర్వాత బయాప్సీ టెస్టింగ్లలో మనము తొలి నాళ్లలోనే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం క్యాన్సర్ని అరికట్టడానికి చాలా అవకాశం కలదు. ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్గా మనము క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషను, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషను, మ్యామోగ్రామ్ టెస్ట్ల ద్వారా కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ప్రతి మహిళ 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు ఉన్న మహిళలు ఈ ప్రీ క్యాన్సర్ దశలోని ఈ క్యాన్సర్స్ని కానీ కనుక్కోగలిగితే మనము వాళ్ళలో ఈ క్యాన్సర్ వలన జరిగే మరణాలని మేజర్ పార్ట్ని మనం అరికట్టడానికి అవకాశం కలదు. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో గైనకాలజీ విభాగంలో మేము ప్యాప్స్మియర్ టెస్ట్లు, కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీ టెస్ట్లు, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి సంబంధించి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత మ్యామోగ్రాము, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషను, ఇవన్నీ కూడా మేము అవగాహన కార్యక్రమాలు ఇక్కడికి మాకు వస్తున్న పేషెంట్లకి వాళ్ళకందరికీ కూడా మేము కలిగిస్తున్నాము. ఇవే కాకుండా మా దగ్గర పింక్ బస్ ద్వారా ఈ క్యాన్సర్ డిటెక్షన్, స్త్రీలలో జననేంద్రియాలకు సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు కూడా మేము క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. ఇందు మూలంగా మీకు తెలియజేయడము, ఈ గర్భాశయ క్యాన్సర్లు, జననేంద్రియ క్యాన్సర్లని మా దగ్గర ఉన్న సదుపాయాలతో మీరు తొలినాళ్లలోనే కనుక్కొని వీటిని వినియోగించుకొని అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4, 2026న టీటీడీ స్విమ్స్ యాజమాన్యం క్యాన్సర్ పట్ల అవగాహన పెంపొందించడానికి కార్యక్రమాలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బర్డెన్ తగ్గించడానికి ప్యారిస్లో 2000 సంవత్సరంలో ఈ వరల్డ్ క్యాన్సర్ డే 4వ తేదీ ఫిబ్రవరిన జరుపుకోవడం మొదలుపెట్టాం. 2025 నాటికి ఈ కార్యక్రమం చేపట్టి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2026 ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్. అంటే ప్రతి క్యాన్సర్ రోగికి రోగిలా కాకుండా ఒక వ్యక్తిగతమైన సమస్యలు, వాటికి సంబంధించి కాంప్రహెన్సివ్ కేర్ ఇవ్వడం, వాటికి కావాల్సిన మార్గాలని మెరుగుపరచుకోవడం, ఇది దీని ఉద్దేశం. ఇందులో భాగంగా స్విమ్స్ హాస్పిటల్ టీటీడీ యాజమాన్యం క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. మేము యూరాలజీ డిపార్ట్మెంట్ తరపున కిడ్నీ క్యాన్సర్స్ అంటే కిడ్నీ, అడ్రినల్ గ్లాండ్, ప్రాస్టేట్, యూరినరీ బ్లాడర్, టెస్టిస్, పెనిస్ లాంటి అవయవాల మీద వచ్చే క్యాన్సర్ల గురించి, అవి ఎలా గుర్తుపట్టాలి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే విషయాల మీద ఒక చిన్న అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ క్యాన్సర్లు ఎలా వస్తాయి? ముఖ్యంగా దాదాపుగా అన్ని క్యాన్సర్లకి ముఖ్యమైన కారణం టొబాకో, స్మోకింగ్. టొబాకో ఇన్ ఎనీ ఫామ్ ముఖ్య కారణమైతే, ఇంకా మన జీవన విధానం, జన్యుపరమైన కారణాలు, వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు కూడా ఉంటాయి. కొన్ని క్యాన్సర్లకి కారణాలు గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. మరి వీటిని ఎలా గుర్తించాలి? ఎవరికైనా పక్కలో గడ్డ, నొప్పి లాగా అనిపించడం, యూరిన్లో రక్తపు గడ్డలు పడడం, యూరిన్ పోవడంలో కష్టం అనిపించడం, ఊరికనే అలసిపోవడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం లాంటివి జరిగిన, వృషణాల్లో అంటే టెస్టిస్లో అనుకోని మార్పులు, వాపు, గడ్డ లాంటివి కనిపించిన, పురుషాంగం మీద గడ్డలు, మచ్చలు, పుండ్లు లాంటివి కనిపించిన వెంటనే భయం, సంకోచం లేకుండా యూరాలజిస్ట్ని కలవాలి. మేము వాటికి సంబంధించిన పరీక్షలు చేసి తగిన ట్రీట్మెంట్ ఇస్తాం. వీటికి ఆపరేషన్లే కాకుండా స్విమ్స్ హాస్పిటల్లో అత్యాధునిక ల్యాబొరేటరీ సదుపాయాలు, ప్రపంచ స్థాయి ఆపరేషన్ థియేటర్లు, ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్లే కాకుండా రేడియోథెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియో న్యూక్లియర్ థెరపీ లాంటి అధునాతన వైద్యాలు స్విమ్స్లో అందుబాటులో ఉన్నాయి. జబ్బు తీవ్రతని బట్టి
పేషెంట్ అవసరాన్ని బట్టి పేషెంట్లకు అందజేయడం జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ని చాలా ముందుగా గుర్తించడం వీలవుతుంది. అలాంటి వాటిలో యూరాలజీలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి. ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి సిరం పిఎస్ఏ, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక టెస్ట్ అందుబాటులో ఉంది. కాబట్టి 50 సంవత్సరాలు దాటిన మగవాళ్ళందరూ యూరాలజిస్ట్ని కలిసి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఇక ఫ్యామిలీలో అంతకుముందే ప్రాస్టేట్ క్యాన్సర్తో ఎవరైనా బాధపడి ఉంటే అలాంటి వాళ్ళు 45 సంవత్సరాలకే ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. ఇక ఇలాంటి సదుపాయాలన్నీ స్విమ్స్లో టీటీడీ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సలన్నీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్సే కాకుండా ప్రాణదానం లాంటి పథకాలు కూడా వర్తిస్తాయి. ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ తర్వాత క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కిడ్నీ, టెస్టిస్, పెనిస్, యూరినరీ బ్లాడర్ లాంటి అవయవాల్లో మొత్తం ఆర్గాన్ని తీసేయకుండా పాత రోజుల్లో లాగా క్యాన్సర్ని మాత్రమే తొలగించి అవయవాలను కాపాడే ఆపరేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మేము రెగ్యులర్గా ప్రతి సంవత్సరం 100 సంఖ్యలో చేస్తూనే ఉన్నాం. అందరికీ వైద్యం అందాలి, అందున క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళు చికిత్స దొరకకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, స్విమ్స్ యాజమాన్యం ఎంతో కృషి చేస్తోంది. కాబట్టి ఈ ఫిబ్రవరి 4, 2026 వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మనం అందరం ఒక నిర్ణయం తీసుకుందాం. మంచి జీవనశైలి అలవాటు చేసుకుందాం. ఇందాక నేను చెప్పిన లక్షణాలు మీకు కానీ మీ చుట్టుపక్కల మీ తెలిసిన స్నేహితులకు, బంధువులకు కానీ ఎవరికైనా ఉంటే వెంటనే వాళ్ళని అలర్ట్ చేసి యూరాలజిస్ట్ని కల్పించి వాటికి తగిన ట్రీట్మెంట్ ఇప్పించగలరు. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నేను డాక్టర్ శివరామకృష్ణ, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. మనం ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. రాయలసీమలో ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వివిధ రకమైన పేగు సంబంధించిన క్యాన్సర్లకు రెఫరల్ సెంటర్గా ఉన్నాము. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి మనకి కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నప్పుడు మనం ఇక్కడే హ్యాండిల్ చేస్తున్నాము. మనకి సపోర్టివ్గా మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో పేగులో మనం ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ బౌల్, పెద్ద పేగు అనగా లార్జ్ బౌల్, అది కాకుండా హెపటో ప్యాంక్రియాటికో బిలియరీ, ఈ అన్ని రకమైన వైద్య సేవలు ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా మనం ఇక్కడ అందిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నేను డాక్టర్ చంద్రమౌళి, ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రో ప్రొఫెసర్గా ఉన్నాను. ఇప్పుడు సార్ చెప్పినట్లాగా ఇప్పుడు అన్ని మేజర్ సర్జరీస్ ఇక్కడ మనం చిన్న బెజాల ఆపరేషన్లు చేస్తున్నాము. పొట్టపోసి చేయకుండా చిన్న బెజాలే ఈజీగా అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్ నెల ఆపరేషన్ తర్వాత రెస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే పనికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కీమో కానీ రేడియేషన్ కానీ ఏమన్నా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మన చేసిన సర్జరీస్ వీడియోస్ అన్నీ చాలా నేషనల్ కాన్ఫరెన్స్లు అన్నీ ప్రెజెంట్ చేస్తాము. చాలా వీడియోస్ రెగ్యులర్ అవార్డ్స్ వస్తూనే ఉంది. దీనికి కాకుండా త్వరలో రోబోటిక్ సేవలు కూడా అందిద్దామన్న ఆలోచనలో మా యాజమాన్యం ఉంది. సో మీ కనుక బరువు తగ్గటం అంటే వెయిట్ లాస్, ఆకలి తగ్గటం అంటే లాస్ ఆఫ్ ఎపటైట్, రక్తపు వాంతులు, కాఫీ రంగులో వాంతి అవ్వటం, మలబద్ధకం కొత్తగా రావటం, లేకపోతే పేగు అంటే మీ విరోచన పద్ధతి మారటం, ఇలాంటి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే మీరు డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా టెస్టులు చేసి మీకు వైద్యం అందించడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా రాయలసీమలో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్నాము. అది కాకుండా ఇది ఒక NABH అక్రిడేటెడ్ హాస్పిటల్, నర్సింగ్ ఎక్సలెన్స్. అది కాకుండా NABL అక్రిడిటేషన్ ఉన్న ఏకైక హాస్పిటల్ స్విమ్స్. సో ఇక్కడ వైద్యులు ఆల్మోస్ట్ 3 సీనియర్ ఫ్యాకల్టీ ఒక దశాబ్ద కాలంగా వైద్య సేవలు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అందిస్తున్నాము. సో మనం స్విమ్స్లో రోగులకు NTR వైద్య సేవ పథకం కింద మనం సేవలు అందిస్తున్నాము. ఒకవేళ దీని కింద కవర్ అవ్వకపోతే CMCO కానీ TTD వారి సహకారంతో ప్రాణదానం స్కీమ్ కింద కానీ మనం యూనిక్ కేసెస్కి వైద్యం అందించడం జరుగుతుంది.